హాయ్ చెప్పరా. హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మా పిల్లలకైతే ఫన్ ఫెస్ట్ ప్రోగ్రామ్ ఉంది. చిన్నోడికి సాటర్డేనేమో పెద్దోడికి. సాటర్డే 9th 10th ఫేర్వెల్ పార్టీ ఉంది వాళ్ళకి. వాడైతే డ్యాన్స్ అయితే ఏం వేయట్లేదు. ఇంకా చిన్నోడు వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట వాళ్ళకి ఫన్ ఫెస్ట్ ప్రోగ్రాము హరిత గార్డెన్స్లో, మాకు ఇంటికి దగ్గరలోనే ఖమ్మంలో. ఇంకా వాడి ప్రోగ్రామ్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. వాడినైతే 8 వరకు పంపించమన్నారు. ఇంకా తొందరగానే స్టార్ట్ అవుతుంది వచ్చేయమన్నారు. ఇంకా 8 వరకు మేమైతే రెడీ అయ్యి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే మార్నింగ్ నేను 5:30కో ఏమో లేచి ఇంకా వేడి చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. పిల్లలకేమో మిల్క్ ఇచ్చేసాను, వాళ్ళు తాగారు. మేమేమో టీ తాగేసి వెళ్ళాము. ఇంకా వెంటనే అయిపోతుంది, వెంటనే వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా 8 వరకు అయితే మేము వెళ్ళాము. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యేసరికి 8:30 9 అయింది. మేము వెళ్ళేసరికి ఇంకా అంత కూడా ఎవరు రాలేదు. ఇంకా అంత మార్నింగ్ అంటే ఎవరు వస్తారు చెప్పండి. కాకపోతే ఏంటంటే 5th 4th మా ఓడైతే 5th 4th ముందే పెట్టేస్తారు. ఫస్ట్ టైం ఉంటుంది, 8 వరకు రమ్మన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము. మేము ముగ్గురం వెళ్ళాము. ఫస్ట్ మా వారు, నేను, మా చిన్నోడు వెళ్ళాము. ఇంకా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మా పెద్దోడున్నాను వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు కలిసి వస్తామన్నారు. ఇంకా వాళ్ళని తీసుకురావడానికి అయితే మా వారైతే వెళ్ళారు. ఇంకా నేను ఇక్కడైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మేము వెళ్ళేసరికి చూడండి ఎక్కువ మంది అయితే ఏం రాలేదు. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా పూజ గినక చేస్తున్నారు. ఇంకా పూజ తర్వాత ఇంకా 9 అయింది అనుకుంటా స్టార్ట్ అయ్యేసరికి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. నాకేమో ఆ సాంగ్స్ పెడదామంటే నాకు కాపీరైట్స్ వస్తాయని చెప్పి సాంగ్స్ తీసేసాను. 3 సాంగ్స్కో ఏమో వేశారు. అన్నీ లేటెస్ట్ సాంగ్స్. ఒకటి మాత్రం అది అంటే లేటెస్ట్ సాంగ్, రాను అంటుంది లేటెస్ట్ది ఉంది కదా, అదొక సాంగు. ఇంకోటి వచ్చేసి చినుకు చినుకు అందెలతో అదొక సాంగు, అది ఓల్డే అనుకోండి. ఇంకోటేమో గున్నా గున్న మావిడి. మొత్తం 3 సాంగ్స్కి అయితే వేశారు. కానీ చాలా బాగా వేశాడు. నేను వీలైతే షార్ట్ వీడియో పెడతాను చూడండి. కుదిరితే నేనైతే దీనికి బ్లాగ్కే షూట్ చేశాను, షార్ట్కి షూట్ చేయలేదు. వీలైతే మాత్రం పెడతాను కుదిరితే. ఇంకా డాన్స్ అయితే బాగా వేసాడు. కాకపోతే ఏంటంటే ఇది మెమరీగా ఉంటుంది కదా, సాంగ్ లేకపోయినా కానీ మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఎలా వేసాడు ఏంటి మా డ్యాన్స్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మనవి గుర్తొస్తుంటాయి, మన చిన్నప్పటివి గుర్తొస్తుంటాయి కదా, చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి. బట్ నాకైతే ఇలాంటి మెమరీస్ అయితే ఏం లేవులేండి. ఎందుకంటే మా ఊర్లో ప్రైవేట్ స్కూల్ అయితే లేదు, గవర్నమెంట్ స్కూలే. ఎవరైనా అక్కడ చదువుకోవాల్సిందే. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే ఒక 10 kilometers వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఎవరైనా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అట్లాంటివి ఏమి ఉండవండి. మేమైతే అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. మా అప్పుడు అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు. కాకపోతే ఇలాంటివి ఫన్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివి యాన్యువల్ డేస్ అట్లాంటివి అయితే ఏమి ఉండవు కదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో. చిన్నవి అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇంకా వీడియో డ్యాన్స్ ఎలా చేస్తుండో ఏంటి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను వీడికి ఇట్లా డ్యాన్స్ వేసేటప్పుడు స్పెట్స్ ఉంది, ఒక సాంగ్కి స్పెట్స్ ఉంది. అయితే స్పెట్స్ ఇచ్చాను, వాడు జేబులోనో ఏమో పెట్టుకున్నాడు. ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే అది కింద పడింది. కింద పడితే చూడండి ఇక్కడ ఒక 1 minute ఇక్కడ ఆగుతాడు వాడు.
ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే కింద పడింది, తీసుకుందాం అనుకుంటే ఇంకా డ్యాన్స్ ఇక్కడ చూడండి వాడి స్పెట్స్ పడితే వీడొచ్చి పక్కన ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు చూడండి. పిల్లలకు కూడా ఒక్కొక్కరికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో. నాకేమో అర్థం కాలేదు, ఇదేంటి ఆగిపోయాడు, స్టెప్ ఏమైనా గుర్తు రాలేదా అనుకున్నా. బట్ అయిపోయిన తర్వాత అడిగితే వాడు చెప్పాడు, నా స్పెట్స్ నేను డ్యాన్స్ వేస్తుంటే స్పెట్స్ కింద పడ్డాయి, సరే ఇది అయిపోయిన తర్వాత తీసుకొని ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు తీసుకొని పెట్టుకుందాం అనుకున్నా అన్నాడు. బట్ ఈ లోపే ఆ పిల్లోడు చూడండి, అక్కడ ఆ చివరున్న పిల్లోడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి వాడు పెట్టుకొని డ్యాన్స్ వేసిందంటే చూడండి మరి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో పిల్లలకి. నాకైతే బాగా కోపం వచ్చింది, ఎందుకంటే అసలు ఈ చివరున్నాడు వీడు, ఆ చివరున్నోడు వచ్చి స్పెట్స్ తీసుకున్నాడంటే వాడిని ఏమనాలి చెప్పండి, ఎన్ని తెలివితేటలు ఉన్నాయో చూడండి. ఇంక వీడైతే స్పెట్స్ లేకుండా అట్లా డ్యాన్స్ వేశాడు. అసలు యాక్చువల్గా స్పెట్స్ వచ్చేటప్పుడు మర్చిపోయాము, మళ్ళీ మా మమ్మల్ని దింపి మళ్ళీ మా పెద్దోళ్ళు వాళ్ళు దింపి మళ్ళీ వెళ్ళారు స్పెట్స్ కోసం. స్పెషల్గా అట్లా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేసరికి అట్లా వాడు తీసుకొని పెట్టుకునేసరికి కొంచెం అయితే కోపం వచ్చింది. బట్ ఇక అయిపోయింది కదా, మనం చేసేది ఏం లేదు, కొంతమంది పిల్లలు అట్లే ఉంటారు. ఇంకా సాంగ్స్ అయితే అయిపోయినాయి, 3 సాంగ్స్కి వేసారు మొత్తం. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ అయితే ఏం తీయలేదు, ఇంక ఇక్కడితోటే వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. గెస్ట్ కూడా వచ్చారట, కానీ 11కి అట్లా వస్తారన్నారు. మేము అయితే అప్పటి వరకు అయితే ఏం ఉండలేదు, వీడి ప్రోగ్రామ్ అయిపోగానే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఒక్కళ్ళే ముందుంటే మిగతా పేరెంట్స్ బాధపడతారని చెప్పేసి ఒక సాంగ్కి ముందు ఒకళ్ళు తర్వాత అట్లా మార్చుకుంటూ చేశారు. ఎందుకంటే మన పిల్లలే ఎవరమైనా అట్లే అనుకుంటాం కదా, మన పిల్లలు ముందుండాలి, మా పిల్లలు ముందుండాలి అనుకుంటాం కదా. ఇది ఎవరికి పేరెంట్స్కి బాధ ఉండకూడదని చెప్పేసి ఇదొకటి మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరమైనా అనుకుంటాము ఆ పిల్లలు ముందుండి డ్యాన్స్ వేస్తే చూడాలని ఎవరమైనా అనుకుంటాం కదా. అట్లా ఒక సాంగ్కి కొంచెంసేపు ఒకళ్ళు ముందు అట్లా మార్చుకుంటూ పెట్టారు. నాకైతే బాగా అనిపించింది అది మాత్రం. ఇంకా లాస్ట్లో గ్రూప్ ఫోటో అయితే ఒకటి తీశారు. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, అందరినీ కలిపి అయితే గ్రూప్ ఫోటో అయితే తీశారు. ఇంకా ఒకళ్ళు వచ్చేస్తున్నారు, ఇంకా వాడి కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. వాడేమో వాడి దగ్గర స్పెట్స్ తీసుకొని వచ్చేసాడు. ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.